తప్పకుండా కనిపిస్తాడు, కనిపించి తీరతాడు. ఇప్పుడు కేవలం నీ దుకాణం మాత్రమే నష్టపోవటం జరిగింది. ఇక మెల్లమెల్లగా నీ కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుంది. అయ్యో సేట్ గారు, మీరెందుకు ఈ స్వామీజీ మాటలు పట్టించుకుంటారు? నన్ను కాదు, అక్కడ చూడు. అరే స్వామీజీ నిజంగానే ద్రాక్ష తింటున్నారు, మనతోనేమో ధ్యానం చేస్తున్నారు. ఆహా, ఇది మోసము, బూటకము. అసలు ఏ దేవుడి కోసం మీరు మా చేత ఈ ధ్యానం చేయిస్తున్నారు? స్వామీజీ, స్వామీజీ మీ గురించి మేము ఎప్పుడు ఇలా అనుకోలేదు. ధ్యానం పేరుతో మీరు మమ్మల్ని వెధవలను చేస్తున్నారు. జవాబు చెప్పండి స్వామీజీ. జవాబు చెప్పండి. మాకు జవాబు చెప్పండి స్వామీజీ. స్వామీజీ, రామ్జీ నీకు చెప్పాడుగా అలాంటి రోజు ఒకటి వస్తుందని, అప్పుడు వీళ్ళందరి కళ్ళు తెరుచుకుంటాయని. ఆ ఒక్కరోజు ఈ రోజే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళందరి కళ్ళు తెరిచారు. సమాధానం చెప్పు స్వామీజీ. జవాబు చెప్పండి. చెప్పండి స్వామీజీ, సమాధానం చెప్పండి. గురువుగారు, గురువుగారు, ఏమైంది భీమరావు? గురువుగారు, నా మనసు చాలా కలవరంగా ఉంది. నాకు మీ సలహా కావాలండి. చెప్పు భీమ్, ఏంటి విషయం? గురువుగారు, నేను మాట్లాడేది తప్ప? నేనేదైతే మాట్లాడతానో అది నా మొండి వితండవాదమా? నేను అలా మాట్లాడి నా ఆలోచనలతో ప్రజలందరికీ సమస్యలు తెచ్చిపెడుతున్నానా చెప్పండి? నీతో ఇలా ఎవరన్నారు? మా నాన్న పెళ్లి చేసుకున్న కొత్త భార్య. ఇంకా ఇవే మాటలు. నాన్న వాళ్ళ షావుకారు కూడా వచ్చి అని వెళ్ళాడు. మీరే చెప్పండి గురువుగారు. పళ్ళు బాబు, పళ్ళు, తాజా తాజా పళ్ళు. ఇదిగో బాబు, ఇలారా. గురువుగారు. ఇలారా. చెప్పండి గురువుగారు. నువ్వు ఈ పళ్ళు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అమ్ముకోవడానికి వెళ్తున్నాను గురువుగారు. ఈ పళ్ళు అమ్ముకోవడం నా వృత్తి. సతారాలో వీధి వీధి తిరిగి ఈ పళ్ళు అమ్ముకుంటాను. రోజంతా ఇంత బరువు ఎత్తుకొని నడిచి అలసిపోతావు కదా? అవును, అలసిపోతాను. నీ మనసుకు విశ్రాంతి తీసుకోవాలనిపించదా? అనిపిస్తుంది గురువుగారు, కానీ ఏం చేయను? పొట్టకూటి కోసం తప్పకుండా పనిచేయాల్సిందే. వెళ్తాను గురువుగారు. కానీ గురువుగారు, పళ్ళమ్మా, పళ్ళు. చూడు భీమరావు, సతారాలో నీళ్లు లేవు. ఇక్కడుండే వాళ్ళు నది ఉంటే బాగుండు అనుకుంటారు. అదే వేరే చోట ఇంకో ఊర్లో అక్కడ నది ఉంది. వరదల కారణంగా వాళ్ళు సర్వస్వం నష్టపోతుంటారు. అందుకని అక్కడ వాళ్ళు అనుకుంటారు ఇక్కడ నది లేకపోతే బాగుండును అని. కానీ గురువుగారు, నాకు అసలు ఏమీ అర్థం అవ్వలేదు. సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ మనిషి పళ్ళు అమ్ముకోవడానికి వెళుతున్నాడు. కానీ అతనిలో ఒక మనసు అతన్ని విశ్రాంతి తీసుకోమని సలహా ఇస్తుంది. వేరే మనసు ఎప్పుడూ పని చేయమంటుంది. కానీ కొన్నిసార్లు ఈ మరో మనసు సరికాకపోవచ్చు. కానీ ఈ మరో మనసుకి మనం భయపడాల్సిన అవసరమే లేదు. చూడు భీమరావు, మన మనసుని ఈ ప్రపంచంలో ఎవరూ ఏమార్చలేరు, ఓడించలేరు. మన మనసులో ఉత్పన్నమైన సందేహం తప్ప. చూడరాదు, నీ మనసులో కాస్తంత సందేహం పుట్టగానే నువ్వు నీ శక్తినే తక్కువ అంచనా వేస్తున్నావు. భీమరావు, ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు సందేహించుకోవద్దు. ఎప్పుడైనా సందేహపడాల్సిన పరిస్థితులు వచ్చినా సరే సందేహపడద్దు. అర్థమైందా? గురువుగారు, నేనెంతో అదృష్టవంతుడినండి. నాకు మీలాంటి గురువుగారు ఉన్నారు. మీరు నన్ను అన్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తారు. నాకు అర్థం కానివన్నీ అర్థమయ్యేలా చెప్తారు. భీమరావు,
అయితే నువ్వు కూడా ఏదైనా గొప్ప పని చేయి. అప్పుడు నేను ప్రపంచానికి చెప్పుకుంటాను నేను ఎంతో అదృష్టశాలినని, నా దగ్గర నీలాంటి శిష్యుడున్నాడని. అర్థమైందా? ఇదే మీరందరూ ఇప్పుడు ఆలోచించాల్సింది. ఒక వ్యక్తి మీ అందరినీ రోడ్డు మీద కూర్చోబెట్టి కళ్ళు మూసుకోమంటాడు. ఇక మీరందరూ కళ్ళు మూసుకుంటారు. ఒక మనిషి మిమ్మల్ని అడుగుతాడు, ఈశ్వరుడు కనిపిస్తున్నాడా అని. మొదట మీరు లేదని చెప్తారు, కానీ ఆ తర్వాత మౌనంగా ఉండిపోతారు. ఆ మనిషి మీ ఎదురుగా కూర్చొని పళ్ళు తింటాడు. అతను మీ భక్తిని మీ బలహీనతగా తన గెలుపుగా భావిస్తున్నాడు. ఆలోచించండి. ఆలోచించడం ఏంటి? రామ్జీ తక్కువ జాతి వాడైనా చాలా సరిగ్గా చెప్పాడు. స్వామీజీ, మీరు ఇంతసేపటి నుంచి మమ్మల్ని ఎందుకు వెరి వాళ్ళని చేస్తున్నారు? జవాబు చెప్పండి. మాకు ముందు జవాబు చెప్పండి. జవాబు చెప్పండి. జవాబు చెప్పండి. క్షమించండి భగవాన్, మేము ఈ సమాగమం మధ్యలో ఇలా పళ్ళు తినటం సబబు కాదు. కాని వీళ్ళని పరీక్షించటానికి మేమీ పాపం చేశాము. ఇప్పుడు కొత్త కట్టుకథ అల్లదు స్వామీజీ. నార్మోయ్ రామ్జీ, మా మీద నమ్మకం ఉంచే వాళ్ల మనసులో ఇప్పుడు ఏదైనా సందేహం ఉత్పన్నమైతే దానికి జవాబు మేమిచ్చుకుంటాం. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే మమ్మల్ని మేము వీళ్ళందరినీ పరీక్షించటానికి. నడి రోడ్డు మీద ఈ కార్యాన్ని ఎందుకు ఏర్పాటు చేయటం జరిగిందంటే, ఎందుకంటే ఈ రోడ్డు మీద వెళుతూ రామ్జీ గాని భీమ్ గాని లేక వాళ్ళ జాతి వాళ్ళు గాని అడ్డగిస్తే మనమెంత స్థిరంగా ఉంటామో తెలుసుకోవటానికి. పరీక్ష? ఎలాంటి పరీక్ష స్వామి? ఆ భగవంతుణ్ణి చేరటానికి మీరు చేసే సాధనలో రామ్జీ గాని వాళ్ళ జాతి వాళ్ళు గాని ఆటంకాలు కలిగిస్తారా లేదా అని. చూశారుగా, ఇతను మీ ధ్యానం భంగం చేయటానికి ప్రయత్నించాడు. మీ ధ్యానం భంగమయ్యింది. మేము ఉద్దేశపూర్వకంగానే ఈ సమాగమం మధ్యలో పళ్ళు తిన్నాము. ఎందుకంటే మేమిది చూడాలనుకున్నాం. ఒకవేళ ఎవరి ధ్యానమైనా భంగమైతే వాళ్ళు వెంటనే తమ ధ్యానంలో నిమగ్నమవుతారా, లేక మేము పళ్ళు తినటం చూసి క్రోధితులవుతారా అని. ఎక్కడైతే పవిత్ర ధ్యానం ఉంటుందో అక్కడ కోపం ఉండకూడదు. చెప్పండి సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! ఈరోజు ఈ రామ్జీ కారణంగా మన వాళ్లలోనే 3 వ్యక్తులు నా మీద సందేహం వెలుబుచ్చారు. ఒకవేళ నేను వివరించకపోతే 3 13, 13 30, 30 కాస్త 300, ఒకనాటికి మొత్తం అంతా తిరిగిపోతారు. అందరూ వ్యతిరేకులవుతారు మాకు, మా ధర్మానికి. దయతో మమ్మల్ని క్షమించండి స్వామీజీ. మా వల్ల తప్పు జరిగిపోయింది స్వామీజీ. మిమ్మల్ని క్షమించటానికి మేమెవరం? క్షమించినా శిక్షించినా అదంతా వీళ్ళు నిర్ణయించుకుంటారు. మీ 3 వీళ్ళందరి నమ్మకాన్ని సందేహించారు. కాబట్టి మీరు వీళ్ళందరి అపరాధులు. మమ్మల్ని క్షమించండి స్వామీజీ. మా వల్ల తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించటం మా పాపులారా. వీరు చేసింది ఘోర పాపం, అందుకు శిక్ష అనుభవించి తీరాలి. ఆ శిక్ష ఇప్పుడే పడుతుంది. మేమందరం కలిసి శిక్షిస్తాము. కొట్టండి వీళ్ళని. తప్పైపోయింది. కొట్టండి. 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 క్షమించండి. కొట్టండి. కొట్టండి. ఎవరిని వదలకండి. మమ్మల్ని కొట్టకండి. కొట్టకండి.
తొక్కి పారేస్తాను రామ్జీ. నిన్ను, అలాగే నీ ముద్దుల కొడుకు భీమరావుని. ఇవాళ, రేపు, ఎల్లుండి, లేకపోతే ఎప్పుడైనా సరే. కానీ తొక్కి పడేయటం మాత్రం ఖాయం. ఇక నువ్వు సేటు, ముందు ఒకసారి వచ్చాను నేను నీకు నచ్చ చెప్పటానికి, కానీ అర్థం చేసుకోలేదు. ఈసారి నచ్చ చెప్పటానికి కాదు, చూపించటానికి వస్తాను. నీలాంటి ద్రోహులకి మేం వేసే శిక్ష ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ కార్ఖానా ఈయన దగ్గర తాకట్టు పెట్టాను. కార్ఖానా అప్పగించేటప్పుడు కొన్ని బియ్యం బస్తాలు, పప్పు బస్తాలు ఉండిపోయాయి. ఇప్పుడు నాకేమీ అర్థం కావటం లేదు. వీటన్నిటిని ఎలా తీసుకోవాలో. చూడండి సేటు గారు, మీరు అలా నిరాశపడొద్దు. నా మీద నమ్మకం ఉంచండి. రామ్జీ, నాకు నా కార్ఖానాన్ని ఇప్పించు. నువ్వు చేసిన మేలు నేను జీవితాంతం మర్చిపోను. తమరు సేటు గారు, ఒక పని చేద్దామా? ఇప్పుడు దాకా మీరు సరుకులన్నీ టోకు ధరలో అమ్మేవాళ్ళు. ఈ రోజు నుంచి మీరు చిల్లరగా అమ్ముకొని వీధుల్లో తిరిగి ఎలా? అలా చేస్తే ఎన్ని సంవత్సరాలకు నాకు ఈ కార్ఖానా దక్కుతుంది? అప్పుడు జీవితాంతం అమ్ముకుంటూ తిరగాల్సి వస్తుంది. లేదు సేటు గారు, ఎన్ని సంవత్సరాలకు ఏమవుతుందా అని ఏమీ ఆలోచించొద్దు. మీరు ముందు మొదలు పెట్టండి. మీరే అమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ధాన్యాలను ముట్టుకోలేను కాబట్టి మనం ఒక బండిని కిరాయికి తీసుకుందాం. కానీ నువ్వు బండిని ముట్టుకున్నా అప్పుడు కూడా జనాలు కొనరు. లేదు సేటు గారు, ముట్టుకోను. సేటు గారు, నేను మీకు మాటిస్తున్నాను. మీ కార్ఖానా మీకు మళ్ళీ ఇప్పించి తీరుతాను. స్వామీజీ గుడి కోసం చందాలు ఇవ్వండి. దేవుడి కార్యానికి సహకరించండి. పుణ్యం సంపాదించుకోండి. నేను కూడా నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. నేను స్వామీజీ ఆలయం కోసం చందాలు పోగు చేసి పుణ్యం సంపాదించుకుంటున్నాను. అందరూ దేవుడి కార్యానికి చందాలిచ్చి సహకరించండి. సర్వజ్ఞ స్వామీజీ గుడి కోసం చందాలివ్వండి. చందాలివ్వండి. స్వామీజీ గుడి కోసం చందాలు ఇవ్వండి. చందా ఇవ్వండి. మీ తక్కువ జాతి వాళ్ళందరికీ పుణ్యం చేసుకునే అవకాశం వచ్చింది. కష్టాలు బాధలు తీరిపోతాయి. చందా ఇవ్వండి. ఆగండి. జీజాబాయ్, 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 ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? నీకు మతిపోయిందా ఏంటి? ఇంట్లో సరిగ్గా జరుగుబాటు లేదు. నువ్వు ఈ స్వామీజీ గుడి కోసం చందా ఇస్తున్నావా? ఎందుకంటే దీనికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం, చాలా మందికి ఆ స్వామీజీ దయ వల్ల ధనధాన్యాలు ప్రాప్తించాయి వదినా. మనకు కూడా వస్తాయి. అయినా మీరు విన్నారుగా వదినా, వాళ్ళు బాధలు కష్టాలు దూరమైపోతున్నాయని చెప్తున్నారు. ఇక రెండో కారణం ఏంటంటే, ఇంతకాలంగా మనకి ఆ స్వామీజీకి మధ్య ఏదైతే వివాదం ఉందో అది సమస్య పోతుంది. సమస్యలన్నీ తీరిపోతాయి. నీకు పిచ్చి పట్టిందా జిజాబాయ్? నా అన్నయ్య, నా మేనల్లుళ్ళు ఈ స్వామీజీకి విరుద్ధంగా పోరాడుతున్నారు. అలాంటిది అతని గుడి కోసం చందా ఇస్తావా? మీ ఆ అన్నయ్యే ఇంకా ఆ మేనల్లుళ్లే ఇక ముందు పోరాడే పని లేకుండా ఉండడానికి ఏర్పాటు చేస్తున్నాను నేను. ఆగు జీజాబాయ్, ఆగు. వద్దు. ఒక మామూలు మనిషి విగ్రహం చేసి అతన్ని దేవుణ్ణి చేసే పనికి మీరస్సలు డబ్బులివ్వద్దు.
నా డబ్బులు కావాలంటే నేను పారేసుకుంటాను, లేకపోతే ఎవరికైనా ఇచ్చుకుంటాను. మధ్యలో నువ్వెవడివి నన్ను ఆపడానికి? మీతో నాకు అదే సంబంధం ఉంది. ఏ సంబంధంతో? మీరు నన్ను వేరే వాళ్ళు కొడుతుంటే కాపాడారు. అప్పుడు మీరు నా మేలు ఆలోచించారు. ఇప్పుడు నేను మీ మంచి ఆలోచిస్తున్నాను. మీకు నాకు మధ్య సంబంధం ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఇది మన వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. ఇంకా ఇది తప్పు కాబట్టి నేను ఈ విషయాన్ని అస్సలు సమర్థించను. సరిగ్గా చెప్పావు భీమ్. ఎవ్వరు కూడా తప్పుని ఎప్పుడూ సమర్థించకూడదు. కానీ నా దృష్టిలో ఇదసలు తప్పే కాదు. వీళ్లు స్వామీజీకి విగ్రహం చేయించటం. ఆయన పట్ల భక్తి గల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ రోజు ఆయన విగ్రహానికి పూజలు చేస్తారు. ఇక ఎవరికైతే పూజలు చేస్తారో ఆయనే భగవంతుడవుతాడు. స్వామీజీ మీ అందరికీ మేలు చేస్తాడు. మీరు ఇప్పుడు ఎంత చందానైనా వసూలు చేసుకోండి, ఆ గుడి నిర్మాణం జరగదు. ఎందుకంటే విద్యాలయంలో గుడిని నిర్మించి మీరందరూ మాలాంటి వాళ్ళకి విద్యాలయం దారి మూసేయాలనుకుంటున్నారు. నేను ఇలా ఎన్నటికీ జరగనివ్వను. మేము చూస్తాం గుడి నిర్మాణం ఎలా జరగదు. అయితే చూసుకోండి. సర్వజ్ఞ స్వామీజీ ఆలయం కోసం చందాలు ఇవ్వండి. పుణ్యం ప్రాప్తిస్తుంది, స్వర్గం ప్రాప్తిస్తుంది. నేనిక్కడ చిన్న జాతికి పెద్ద జాతికి మధ్య వైరాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ నువ్వు ఎక్కువ చేస్తున్నావు. ఎప్పుడు ఇలాగే చేస్తావు. నీ పంతం నెగ్గితే చాలనుకుంటావు. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు. మన మనసుని ఈ ప్రపంచంలో ఎవరూ ఏమార్చలేరు, మన మనసులో ఉత్పన్నమైన సందేహం తప్ప. ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు సందేహించుకోవద్దు. ఎప్పుడైనా సందేహపడాల్సిన పరిస్థితి వచ్చినా సరే సందేహపడదు. ఎవరి మనసులో సందేహం పుడుతుందో వాళ్లే ఓడిపోతారు. ఏంటలా గొడుగుతున్నావు? ఏమీ లేదు. మీరు ఏమనుకుంటారో అనుకోండి. నా మాటలని ఎలా అర్థం చేసుకుంటారో చేసుకోండి. కానీ భీమరావుకి తన పంతమే సరి అనిపిస్తుంది. నాకు తప్పుని ప్రశ్నించడమే సరైనది అనిపిస్తుంది. ఇంకా అన్యాయాన్ని నిలదీయటమే సరనిపిస్తుంది. నేనిది చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఒకవేళ మనసులో సందేహం ఉత్పన్నమైందంటే ఓడిపోవటం ఖాయం. మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది, నేను యోధుణ్ణి అవ్వాలని. అంటే యోధుడు ఎప్పుడూ ఓడిపోవటానికి పోరాడడు, విజయం కోసమే పోరాడతాడు. పరివర్తన కోసం పోరాడతాడు, న్యాయం కోసం పోరాడతాడు. ఈ ఇల్లు ఎప్పటికీ బాగుపడదు. జీజాబాయ్, మిగతా వాళ్ళ సంగతి తెలీదు, కానీ భీమ్ ఎప్పుడు ఇలాగే ఉంటాడు. నీ ఇష్టం, నువ్వు వాణ్ణి సమర్థించు, సమర్థించకపో. కానీ నీ మేలు కోరి చెప్తున్నాను, ఏ పరిస్థితిలో వాడి దారికి అడ్డు రావద్దు. నేను ఈ కుటుంబానికి శత్రువుని కాదు. నేను కూడా మీకులాగానే ఈ కుటుంబ సభ్యురాల్ని. నేను చెప్పే మాటలు కూడా ఒక అర్థం ఉంటుంది. అడ్డం రావద్దంట, అడ్డం రావద్దు. రండి బాబు రండి, బియ్యం పప్పులు కారు చౌకగా కొనండి. నాణ్యమైన సరుకులు రండి రండి, వచ్చి తీసుకోండి. రండి రండి, వచ్చి తీసుకోండి. ఇట్రా రండి సేట్ గారు. నిశ్చింతగా తీసుకోండి. ఈ తక్కువ జాతి అతను ఈ పప్పుల్ని బియ్యాన్ని ముట్టుకోలేదు. ఏమేమున్నాయి దీంట్లో? ఇవి బియ్యం. మరిది? దీంట్లో పప్పు ఉంది. మీకేం కావాలి? బియ్యం ఎలా ఇస్తావు? ఒక్క అనా. మరి పప్పు? బేడా కిలో. కిలో బియ్యమే ఇవ్వు. ఒక కిలో పప్పు ఇవ్వు.
ఇంకో కిలో ఇవ్వు. ఇవి కాక ఇంకా మంచి బియ్యం ఉన్నాయా మీ దగ్గర? ఇవి మంచి బియ్యమేనండి. సరే, నాకు కిలో బియ్యం ఇవ్వండి.